వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక దందా మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి పథక రచన చేసి సర్వం తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని ఏసీబీ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. ఇంతకాలము అధికారుల కళ్లు గప్పి తిరిగిన ఆయన ఏసీబీకి పట్టుబడటంతో తమ అక్రమార్జనల చిట్టా బయటపడుతుందనే ఆందోళన వైసీపీ నాయకుల్లో మొదలైందంటున్నారు. ఏసీబీ కేసు బుక్ అయినప్పటి నుంచి మాయమైన వెంకటరెడ్డి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారు? వైసీపీ ప్రభుత్వ పెద్దలు గత 5 ఏళ్లలో సాగించిన ఇసుక ఖనిజ గనుల దోపిడీకి అండగా నిలిచి అన్నిటికీ తానై వ్యవహరించిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిని ఏసీబీ ఎట్టకేలకు అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే పరారై 3 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. గనుల శాఖలో టెండర్లు, ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు, అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాల మీద కొన్నాళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు అందించడానికి ప్రయత్నించిన వెంకటరెడ్డి ఆచూకీ దొరకలేదు. అప్పుడే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్టు అర్థమైంది. మరోవైపు గనుల శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వెంకటరెడ్డి మీద ఈ నెల 11న ఏసీబీ కేసు నమోదైంది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్న ఏసీబీ బృందాలు చివరకు ఆయన హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశాయి. జగన్ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా 2,566 కోట్ల దోపిడీ జరిగినట్టు ఏసీబీ దర్యాప్తు తేల్చింది. ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని గుర్తించింది. ఇసుక కాంట్రాక్ట్ సంస్థలైన జేపీవీఎల్, జేసీకేసీ, ప్రతిమా సంస్థలతో పాటు మరికొందరు వ్యక్తులతో కుమ్మక్కై కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ప్రభుత్వానికి బకాయి పడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంక్ గ్యారంటీలను వెంకటరెడ్డి వెనక్కి ఇచ్చేశారట. సుప్రీంకోర్టు జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఏసీబీ తేల్చింది. వాటన్నిటి మీద కీలక ఆధారాలు దొరకడంతో ఆయన్ను అరెస్ట్ చేసింది. ఇండియన్ కోస్ట్ గార్డ్లో సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చారు. మొదట విద్యాశాఖలో చేరారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకుడిగా నియమితులయ్యారు. తర్వాత కొద్ది రోజులకే ఏపీ ఎండీసీ, ఎండీగాను అదనపు బాధ్యతలు చేపట్టారు. 2 పోస్టులను అడ్డం పెట్టుకుని వైసీపీ పెద్దలు చేసిన గనులు, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని, దీనికి చంద్రబాబు బాధ్యుడంటూ ఒక ఫిర్యాదు సృష్టించి గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మీద సీఐడీలో కేసు నమోదు చేయించారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్గా నియమితులయ్యాకే ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండరు దక్కేలా నిబంధనలు మార్చారు. జేపీవీఎల్ సంస్థ ఇసుక తవ్వకాలు, అమ్మకాల కాంట్రాక్ట్ గడువు 2023 మే నెలలోనే ముగిసింది. అయినా నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించారు. గనుల లీజులు ఆన్లైన్ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకటరెడ్డి 2022లో తెచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటినీ ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారు. వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్లైన్ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనుల శాఖ నిర్వహించిన సీనరేజ్ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని తీసుకువచ్చారు. వైకాపా పెద్దల సంస్థలకు ఈ టెండర్లు దక్కేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అంత భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించిన విజి వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కకుండా ఉండడానికి పెద్ద స్కెచ్ గీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్లపాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తర్వాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో దాదాపు 2.5 నెలలు తలదాచుకున్నారట. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారంటున్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంటోన్మెంట్కు చేరినట్టు తెలిసిందే. తాను అక్కడ ఉంటే ఏసీబీ సహా ఎవరి దృష్టిలోనూ పడనని వ్యూహం పన్నారు. అయితే వెంకటరెడ్డి, ఆయన సన్నిహితుల కదలికలపై కొన్నాళ్లుగా నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఆయన ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లడానికి ఢిల్లీ పోలీసులు
కంటోన్మెంట్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉండడంతో వాటి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి హైదరాబాద్ వచ్చి శంషాబాద్ సమీపంలోని సుల్తాన్పల్లిలో అత్యంత విలాసవంతమైన రిసార్ట్స్లో మకాం వేశారు. ఏసీబీ బృందాలు హైదరాబాద్కు చేరుకుని వెంకట్రెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెంకట్రెడ్డి కథలు చెప్పారట. ఆయన్ను విజయవాడ తీసుకొచ్చి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయిస్తే అంతా అబద్ధమే అని తేలిందట. ఆ క్రమంలో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం ఆయన జైలు పాలయ్యారు. వెంకట్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రావాల్సి ఉంది. ఆయన్ను ప్రశ్నిస్తే ఇసుక మైనింగ్ కుంభకోణాల్లో మిగిలిన పాత్రధారుల బాగోతాలు బయటపడే అవకాశం ఉంది.